ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? జగదీప్ ధన్కడ్ వివాదాస్పద భారత మాజీ ఉపరాష్ట్రపతి. వీరు వాస్తవానికి రాజస్థాన్ హైకోర్టుకు చెందినటువంటి సీనియర్ అడ్వకేట్. ఆ తర్వాత కాలం లోపల సుప్రీంకోర్టులో కూడా వీరు అడ్వకేట్గా కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి చేరడం, బీజేపీ పార్టీ లోపల కీలకమైనటువంటి నేతగా మారడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వీరిని పశ్చిమ బెంగాల్ గవర్నర్గా నియమించడం జరిగింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా వీరు పనిచేసుకుంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీతోని అనేక సందర్భాల లోపల మరి వివాదాలకు కారణమై వివాదాస్పదమైనటువంటి గవర్నర్గా మరి అక్కడ వీరు పేరును సంపాదించుకోవడం జరిగింది. ఆ తర్వాత కాలంలో వీరిని మరి మోడీ గారు భారత ఉపరాష్ట్రపతిగా నియమించడం జరిగింది. వీరు ఉపరాష్ట్రపతిగా, కిరణ్ రిజిజు గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరు అనేకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు యొక్క అధికారాలను ప్రశ్నించడం, సుప్రీంకోర్టు యొక్క తీర్పులను వ్యతిరేకించడం, సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్నటువంటి నిర్ణయాలను తప్పుపట్టడం, అంతేకాకుండా సుప్రీంకోర్టు యొక్క ఒక రకంగా మౌలికమైనటువంటి రాజ్యాంగ అధికారాలనే ప్రశ్నించడం, ముఖ్యంగా పార్లమెంటే సుప్రీం, పార్లమెంటు తీసుకున్నటువంటి నిర్ణయాలను సుప్రీంకోర్టు ప్రశ్నించేటువంటి హక్కు లేదని చెప్పి వీరు చాలా బలంగా అనేక సమావేశాల లోపట, కొన్ని సందర్భాల లోపట మరి భారత ప్రధాన న్యాయమూర్తి ముందే వీరు తమ యొక్క అభిప్రాయాన్ని వెలిపుచ్చడం జరిగింది. వాస్తవానికి ఉపరాష్ట్రపతి అంటే కేవలము రాజ్యసభ చైర్మన్, వీరికి పరిమితమైనటువంటి అధికారాలు మాత్రమే ఉంటాయి. కానీ చాలా సందర్భాల్లో చేసినటువంటి అయితే వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పికి కారణమైన మనం చెప్పవచ్చు. దాంతో మరి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఉన్నటువంటి మోడీ గారు కూడా వీరిపైన తీవ్రమైనటువంటి అసంతృప్తిని పెంచుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో పట్నే వీరు రాష్ట్రపతికి కూడా కొంత తప్పుడు సమాచారం ఇచ్చి పార్లమెంటే సుప్రీం, పార్లమెంటును ముఖ్యంగా రాష్ట్రపతిని కూడా అధికారం ప్రశ్నించే అధికారము సుప్రీంకోర్టుకు లేదని చెప్పి చెప్పడం జరిగింది. దీని ప్రధాన కారణం ఏంటిది అంటే తమిళనాడు ప్రభుత్వం చేసినటువంటి కొన్ని బిల్లులను మరి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉండడం, దాంతో సుప్రీంకోర్టు స్పందించి ఒక పరిమిత కాలానికి మాత్రమే రాష్ట్రపతి ఆపే అధికారం ఉంది. ఒకవేళ గనక ఆ పరిమిత కాలం లోపల గనక ఆ చట్టాలను రాష్ట్రపతి ఆమోదించకపోతే వాటిని ఆమోదమైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం భావించి చట్టాలు చేయవచ్చని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది. ఈ సందర్భం లోపల రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టు యొక్క అధికారాలను ప్రశ్నించడానికి ఒక రకంగా ఈ దినకర్ గారు కారణమని చెప్పవచ్చు. ఇలా మొదటి నుంచి కూడా అనేకమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తద్వారా ఇటు కేంద్ర ప్రభుత్వానికి మరి అతను ఆగ్రహానికి గురి కావడం, అంతేకాకుండా ప్రతిపక్షాలను కూడా విమర్శించడం, చివరికి ఒక రకంగా చెప్పాలంటే వీరి యొక్క రాజీనామాకు దారితీసింది. ఇది నిజంగా భారత ప్రజాస్వామ్యానికి ఇది శుభసూచకమని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయాలు తెలియండి. థ్యాంక్ యూ.